తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆదుకోవాల్సిన విత్తన కంపెనీలు వారిని నిలువున దోపిడీకి గురి చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి వెంటాడుతుంటే మరొక వైపు ఈ నకిలీ విత్తనాలతో అన్నదాత నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రోమర్ కంపెనీ ద్వారా కావేరీ విత్తనాలు అని చూపి వాళ్ళు ఇచ్చింది సోనా రకం విత్తనాలు ఇవ్వడంతో ఆ విత్తనాల వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గి ఎకరానికి 5 క్వింటాలు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం రైతులకు దాపురించింది. ఈ విషయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు కరీంనగర్, జగిత్యాల్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి ముఖ్యమైన వరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు. అయినప్పటికీ వారికి ఈ పంట దిగుబడి, ఈ తెగుళ్ళ విషయం వారికి అంతుపట్టడం లేదు. దీనివల్ల బాన్స్వాడ నియోజకవర్గంలో 300 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిని దగ్గర సుమారుగా ఒక 2000 మంది రైతులు రోడ్డు పాలయ్యారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రైతులను ఆదుకోవడం అవసరం ఎంతైనా ఉంది.